గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మహా కుంభమేళాలో తొక్కిసలాట, 50 మందికి పైగా గాయాలు. సెక్టార్ 2లో ఘటన. మౌని అమావాస్యతో కుంభమేళాకు పోటెత్తిన భక్తులు. అమృత స్నానం కోసం ఎగబడ్డంతో ఘటన, ప్రధాని ఆరా. ఇవాళ పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష, అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతర. జాతరకు భారీగా తరలి వచ్చిన గిరిజనులు. ఇస్రో ప్రతిష్టాత్మకమైన 100వ ప్రయోగం సక్సెస్. విజయవంతమైన జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం. నంద్యాలలో దారుణం. కారులో ఉన్న ప్రేమికులపై దుండగుల దాడి. హైదరాబాద్ మెట్రో రైల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ, నాగోల్ నుంచి సికింద్రాబాద్, మియాపూర్ నుంచి అమీర్పేట మధ్య మెట్రో రైళ్లు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆఫీసులకు వెళ్లే టైంలో కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ మెట్రో రైల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, సాంకేతిక సమస్యతో మెట్రో రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. సమస్య ఏంటి? స్టేషన్స్ లో రద్దీ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చూసినా ఏదైతే మెట్రో రైల్లో మరొకసారి సాంకేతిక సమస్య అయితే తలెత్తిందో, ఉదయం 7 గంటల ఈ సమయంలో ఏదైతే నాగోల్ నుంచి హైటెక్ సిటీకి వచ్చే రూట్ ఉంటుందో ఆ రూట్ లో, అంటే బ్లూ లైన్ రూట్ లో మొత్తం కూడా స్తంభించుకోవడం జరిగింది. అదే సమయంలో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్కి వెళ్లే రూట్ లో అమీర్పేట వరకు కూడా టెక్నికల్ ఇష్యూస్ తో చాలా నెమ్మదిగా అయితే రైలు నడవడం జరిగింది. దాదాపుగా ఈ బ్లూ లైన్ ఏదైతుందో ఆ బ్లూ లైన్ లో టెక్నికల్ ఇష్యూని కొంతమేర క్లియర్ చేయడం జరిగింది. అయితే రైళ్లు మాత్రం ప్రస్తుతం చాలా నెమ్మదిగా నడుస్తున్నాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడుస్తున్నాయి. వాస్తవానికి 80 కిలోమీటర్ల వేగంతో, అంటే స్టేషన్ దాటిన తర్వాత 80 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైలు దూసుకుపోతాయి. కానీ ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ తో కేవలం 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్తాయి. మరొక గంటన్నరలో ఈ సమస్య మొత్తం కూడా పరిష్కారం అవుతుంది అనేది ఎల్ఎన్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ మెట్రో అధికారులు మాత్రం ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఇంకా ఎంత సమయం పడుతుంది అనే దానిపైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. మరోవైపు ఉదయం సమయం కావడం, మెట్రో రైలు చాలా కీలకంగా ఉండడంతో పాటు ఎక్కువ మంది కూడా హైటెక్ సిటీకి వెళ్లే వాళ్ళంతా కూడా, సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా మెట్రో రైలునే ఎంచుకోవడం జరుగుతుంది. అలాంటి ఈ సమయంలో చాలా ఆలస్యంగా నడుస్తుండడంతో ఉద్యోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొక గంటలో మాత్రం మొత్తం క్లియర్ చేస్తామనేది అధికారులు అయితే చెప్తున్నారు. చూసిన ఓకే, రైట్ ఆర్కే. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో తొక్కిసలాట ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తారు. అమృత స్నానాల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 40 మందికి గాయాలు కాగా పలువురు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్లలో సెక్టార్ 2 ఆసుపత్రికి తరలించారు.
సెక్టార్ 2 సంగం ఘాట్ దగ్గర తెల్లవారుజామున ఈ తొక్కిసలాట జరిగింది. సంగం ఘాట్లో స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. పైగా రైల్వే స్టేషన్ బస్టాండ్ కు సంగం ఘాట్ సమీపంలో ఉంటుంది. దీంతో సంగం ఘాట్కే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాల కోసం ఒక్కసారిగా భక్తులు ఎగబడ్డంతో తొక్కిసలాట జరిగింది. మహాకుంభ్ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. యూపీ సీఎం యోగితో ఫోన్లో మాట్లాడారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రికి పరిస్థితి వివరించారు సీఎం యోగి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తమకు తెలియజేయాలన్నారు. ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనతో అఖాడా పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. It's done. It's done. With dead bodies, I've seen at least a dozen already. Some have seen एक और आ गई, ये ले ओए हटो। ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తారు. అమృత స్నానాల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. చాలా మంది గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏంటి 40 మందికి పైగా క్షతగాత్రులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అండ్ దాంతో పాటు అమృత స్నానాలను కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తోంది గవర్నమెంట్. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ రోజు కుంభమేళలో మౌని అమావాస్య సందర్భంగా దాదాపుగా 10 కోట్ల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి చూసుకుంటే మాత్రం ప్రతిరోజు 1 కోటి మంది పుణ్య స్నానాలు చేస్తారు. మౌని అమావాస్య కావడంతో భారీగా ఊహించిన దానికంటే వాస్తవంగా వాళ్ళు ఊహించింది ఒక 3 నుంచి 4 కోట్ల మంది వస్తారనుకున్నారు. కానీ 10 కోట్ల మంది వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తాజా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో చేసిన ఏర్పాట్లు సరిపోవడం లేదు. దీంతో ఇక తాజా పరిస్థితిని యోగి ఆదిత్యనాథ్ కేంద్రానికి వివరించారు. కేంద్ర హోంశాఖ సంపూర్ణ సహకారం అందిస్తాము, ఎటువంటి ఇబ్బందులు కాకుండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తాజా పరిస్థితిని సమీక్షించారు. ఇక ముఖ్యంగా భారీ తొక్కిసలాట జరిగింది. బ్యారికేడ్ దాటుకొని పుణ్యస్థానానికి వెళ్ళటం వల్ల ఇక్కడ భారీ తొక్కిసలాటతో చాలా మంది గాయపడ్డారు. అయితే మృతుల ఎంతమంది చనిపోయారని ఇంకా తెలియటం లేదు. భారీగా గాయపడిన వారి సంఖ్య మాత్రం ఉంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్టుగైతే పరిస్థితి చూసుకుంటే కనీవిని ఎరుగని రీతిలో ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మరి దీనికి కట్టడి చేసేందుకు కూడా ఇక్కడ కమిటీ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అసలు పూర్తిగా పుణ్యస్థానాలు ఆపేయాలన్న నిర్ణయానికి కూడా కమిటీ ఇక్కడ వచ్చింది. ఎందుకంటే ఇంత భారీగా గతంలో ఎప్పుడు లేని విధంగా భారీగా స్నానాల ఘాట్ వరకు ఈ జనాలు వస్తున్నారు. మరి భక్తులు సమీప స్నానాల ఘాట్ చేయాలని, సంఘం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు. అయినప్పటికీ కూడా ఎటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎంతమంది ఈ తొక్కిసలాటలో క్షతగాత్రులయ్యారు, వారి పరిస్థితి ఎలా ఉంది, ఆ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతోంది, దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా? అయితే దాదాపుగా 100 మందికి పైగా గాయపడినట్టు సమాచారం ఉంటుంది. అధికారిక లెక్కల ప్రకారం చెబుతున్నది 40 మంది 50 మంది అని, కానీ దాదాపు 100 మంది గాయపడ్డారు. ఈ సంఖ్యను ఎక్కువగా చేసినట్టుగైతే అందరూ భయపడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఊహాగానాలు ప్రచారం చేయొద్దు అని చెప్పేసి కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరడం జరిగింది. మరి తాజా పరిస్థితిని కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా రంగంలోకి దించారు. కేంద్రం నుంచి పారామిలిటరీ ఫోర్స్ ని భారీగా రప్పించారు. మరి అలాగే హెలికాప్టర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితిని అంటే ఇక్కడ భద్రత పరంగా భక్తుల భద్రత కోసం హెలికాప్టర్స్ కూడా ఉపయోగించి అన్ని చోట్ల కూడా చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. దాదాపుగా ఇక్కడ మరి ఇలాంటి తొక్కిసలాట మరోసారి జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇక కేంద్రం నుంచి కూడా కేంద్ర హోంశాఖ కూడా హామీ ఇచ్చింది.
అవసరమైతే ఆర్మీని కూడా ఆర్కే, రంగంలోకి ఇప్పుడు దించుతాం. సంగం ఘాట్ దగ్గర కేవలమే అక్కడ మాత్రమే అమృత్ స్నానాలను రద్దు చేశారా, లేదంటే అన్ని ఘాట్లలో కూడా రద్దు చేశారు? ఎందుకంటే సంగం ఘాట్ అనేది బస్ స్టేషన్ కు, రైల్వే స్టేషన్ కు దగ్గరగా ఉంటుంది, ఎక్కువ మంది వస్తారు, తొక్కిసలాట జరిగింది అని చెబుతున్నారు కాబట్టి, సో మౌని అమావాస్య అనేది ముఖ్యంగా ఈ రోజు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించాలి అని కోరుకుంటారు. సో అందుకోసమే పెద్ద ఎత్తున తరలి వస్తారు. సో ఇదొక్క ఘాట్లోనే రద్దు చేశారా, మిగతా అన్ని ఘాట్లో కూడా ఇదే సిచ్యువేషన్? లేదు, ఒక్క సంగం ఘాట్ దగ్గర మాత్రమే రద్దు చేశారు. మిగతా అన్ని చోట్ల కూడా యథావిధిగా పుణ్యస్నానాలు జరుగుతున్నాయి. భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఆర్మీని కూడా రంగంలోకి దించారు. ఎక్కడికెక్కడ ఇబ్బంది లేకోకుండా ఆర్మీ హెలికాప్టర్స్ గాని అన్ని కూడా సంచరిస్తున్నాయి. మరి అలాగే ఘాట్ల వద్ద ఈ తొక్కిసలాట ఇంకోసారి జరగకుండా చూడాలని చెప్పి ఇప్పటికే సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరిన నేపథ్యంలో అధికారులు ఇంకా ముమ్మర ఏర్పాట్లు చేశారు. దాదాపు వేల సంఖ్యలో పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. అంబులెన్స్లను రెడీగా ఉంచారు. ఏదైనా తొక్కిసలాట కానీ జరిగితే ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి డాక్టర్స్ ని, అంబులెన్స్ ని రెడీగా ఉంచారు. ఈ ప్రాంతంలోనే కొంత అంటే మెడికల్ క్యాంప్స్ కూడా భారీగా వేశారు. మెడికల్ డాక్టర్స్ ని రెడీగా ఉంచారు. ఏదైనా జరిగినా కూడా ఇమీడియట్ గా స్పాట్ లో వాళ్ళకి అక్కడ సహాయక చర్యలు చేపట్టే విధంగా వైద్య సదుపాయాలు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా NDRF, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ దళాలు కూడా రంగంలోకి దిగాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ తాకిడిని తగ్గించేందుకు కొంతవరకు జనాలు కూడా ఆపేస్తున్నారు. అంటే ఈ ఘాట్ల వైపు రాకోకుండా కొన్ని చోట్ల ఆపుతున్నారు. మరి ఈ క్రమంగా సాయంత్రం 6-7 వరకు కూడా ఈ పుణ్యస్నానాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి ఈ 10 కోట్ల మంది వస్తున్నారని చెప్పి ఇప్పుడే తాజా సమాచారం అందుతుంది. 10 కోట్ల మందిని కంట్రోల్ చేయడం అలాంటి ప్లేస్ లో కూడా చాలా కష్టమవుతుంది. ఇప్పుడు 1 కోటి మందికి దాదాపుగా 4 గంటలు 5 గంటలు సమయం పడుతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్ అయిపోవడం, దాదాపుగా ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. VVIPలు కూడా ఎక్కడికక్కడ విరికిపోయారు. RSS చీఫ్ మోహన్ భగవత్ కూడా నిన్న 4 గంటల పాటు ట్రాఫిక్ లో అలా నుంచోవడం జరిగింది. అంటే ట్రాఫిక్ అంటే ఇక్కడ వెహికల్ ట్రాఫిక్ కాదు, మనుషుల ట్రాఫిక్. ఇక జనాలు అంటే నడిచి వెళ్లే వాళ్ళు కూడా దాదాపు 4 గంటలు 5 గంటలు అలా స్టాండ్ అయిపోతున్నారు. టిక్కిల్సిపోయింది, ఒకళ్ళనొకళ్ళు అంటుకుపోయి 4-5 గంటలు 5 గంటలు ఫుడ్ లేకుండా, టాయిలెట్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారు నిన్న. మరి అదే పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీనికి ఒకటే మార్గం, భక్తుల సంఖ్యను క్రమబద్ధీకరించడం, వాళ్ళందరినీ తగ్గించడం, రాకుండా ఎక్కువ మందిని ఘాట్ల దగ్గర తొక్కిసలాట లేకుండా చూడటం కోసం ఇంకా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. అయితే వైద్య సదుపాయాలు, అంబులెన్స్లు మాత్రం, డాక్టర్స్ మాత్రం రెడీగా ఉంచారు. ఏ పరిస్థితి తలెత్తినా కూడా ఎదుర్కొనేందుకు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితమే యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాం, ఏం కావాలన్నా సహాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది, మీరు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి అంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పడం జరిగింది. ఓకే, రైట్ ఆర్కే. అది ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తారు, అమృత స్నానాల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో క్షతగాత్రులను హుటాహుటిన సెక్టార్ 2 హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సెక్టార్ 2 సంగం ఘాట్ దగ్గర తెల్లవారుజామున ఈ తొక్కిసలాట జరిగింది. సంగం ఘాట్లో స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. పైగా రైల్వే స్టేషన్, బస్టాండ్కు సంగం ఘాట్ సమీపంలో ఉంటుంది. దీంతో సంగం ఘాట్కే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాల కోసం ఒక్కసారిగా భక్తులు ఎగబడ్డంతో తొక్కిసలాట జరిగింది. ఇక మహాకుంభ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఆరా తీశారు. యూపీ సీఎం యోగితో ఫోన్లో మాట్లాడారు. ప్రధాని, కేంద్ర మంత్రికి పరిస్థితిని వివరించారు సీఎం. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తమకు తెలియజేయాలన్నారు. ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనతో అఖాడా పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సంగం ఘాట్ దగ్గర అమృత స్నానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. Dead bodies. I've seen at least a dozen already. Some have seen एक और आ गई, ये ले ओए हटो।
కాసేపట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఆయన మంత్రులు అధికారులతో సమీక్షిస్తారు. గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాల పదవీ కాలం ఫిబ్రవరి 1వ తేదీ నాటికి పూర్తవుతుంది. పంచాయతీ ఎన్నికలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలపై సీఎం సమీక్షిస్తారు. ఇక సాయంత్రం 4:30 గంటలకు పర్యాటక శాఖ, ఆ తర్వాత దేవాదాయ శాఖపై అధికారులు, సంబంధిత శాఖల మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. కాసేపట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఆయన మంత్రులు, అధికారులతో సమీక్షిస్తారు. గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల పదవీ కాలం ఫిబ్రవరి 1వ తేదీతో పూర్తవుతుంది. ఇక పంచాయతీ ఎన్నికలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పథకాలపై సీఎం సమీక్షించనున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఇవాల్టి సీఎం సమీక్షా సమావేశాలకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, జస్ట్ మరి కాసేపులోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ఏదైతే ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి విభాగంపై కీలకమైన చర్చ జరపబోతున్నారు. అయితే ప్రస్తుతం 4 పథకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలకంగా పథకాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అలాగే పంచాయతీ సంబంధించి ప్రధానంగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నది. సో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన కీలకమైన చర్చ జరిపే అవకాశం ఉంది. ప్రధానంగా పంచాయతీల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం సంబంధించి బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, లేకపోతే కేంద్రం నుంచి తీసుకోవాల్సిన నిధులకు సంబంధించి కూడా ఈ సమావేశం జరుగుతుంది. దీనికి సీతక్కతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొంటారు. అలాగే సాయంత్రం 4:30 గంటలకు పర్యాటక శాఖపై సమీక్ష సమావేశం ఉంది. నిన్న ఉండాల్సినటువంటి ఈ సమావేశం నిన్న బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాటికి వాయిదా పడింది. పర్యాటక సంబంధించి ప్రభుత్వం కీలకంగా నిర్ణయాలు తీసుకోబోతుంది. మనం చూసినాం నిన్న ఎక్స్పీరియన్స్ పార్క్ తో పాటు అయితే వికారాబాద్ కావచ్చు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక శాఖకు సంబంధించి అభివృద్ధి చేసి పర్యాటక పరంగా తెలంగాణను సమూలంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృత నిశ్చయించున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం జరగడం, దీనికి జూపాలి కృష్ణారావు ఇతర అధికారులు కూడా పాల్గొంటారు. సాయంత్రం దేవాదాయ శాఖపై కూడా సమావేశం ఉంటుంది. ప్రధానంగా దేవాదాయ శాఖకు సంబంధించి చూసినట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా మహిళలకు సంబంధించి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మహిళల సంఖ్య దేవాలయాలను విశేషంగా దర్శించుకోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సో వాటికి సంబంధించి కూడా దేవాలయాలను మరింతగా అభివృద్ధి చేసి సో భక్తుల రాకకు సంబంధించి, ఇబ్బందులకు సంబంధించి, పెండింగ్ సమస్యలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ 3 కీలక శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. జస్ట్ రైట్ అశోక్. ఇవాళ విజయవాడలో విశాఖ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. విశాఖ భూ సమస్యలపై ఈ సమావేశంలో సమీక్షిస్తారు. పంచగ్రామాలతో పాటు కొండచెరియ ప్రాంతాల్లో భూముల క్రమబద్ధీకరణ, జీవో నెంబర్లు 296, 388, 301 ప్రకారం నెలకొన్న భూ సమస్యలకు పరిష్కారంపై ఈ భేటీలో చర్చిస్తారు. అన్ని అంశాలపై చర్చించి ఫిబ్రవరి 6న జరిగే కేబినెట్ భేటీలో విశాఖ భూ సమస్యలపై ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. సీఎంతో మీటింగ్ కోసం ఇప్పటికే ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణ, పంచకర్ల రమేష్, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజుతో పాటు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ విజయవాడ చేరుకున్నారు. ఇక విజయవాడలో విశాఖ నేతలతో సీఎం భేటీపై వివరాలు మనకు అనురాధ అందిస్తారు. అనురాధ.
యోస్నా ఈ రోజు విశాఖపట్నం భూ సంస్థల మీద సీఎం చంద్రబాబు విశాఖపట్నం నేతలందరితో కూడా భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పంచగ్రామాల భూ సమస్య ఎప్పటి నుంచో కూడా అది దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో లాస్ట్ ఎన్నికల ముందు ఖచ్చితంగా ఈసారి పంచగ్రామాల సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో దాని మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే కొండ చర్యల ప్రాంతాల్లో అంటే కొండవారి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ భూముల క్రమబద్ధీకరణ మీద 296, 388, 301 జీవోల ప్రకారం అక్కడ ఉన్న సమస్యల మీద ఎలాంటి పరిష్కారాలు చేయాలన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే గతంలో టీడీపీ పాలనలో లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ లో 388, 29 ఆ జీవోల ప్రకారం నగరంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటి మీద కూడా పరిష్కరించే మార్గాల కోసం మొత్తం నేతలందరితో కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇతర సమస్యలు విశాఖపట్నం కేంద్రంలో భూ సమస్యలకు సంబంధించి వచ్చిన గత ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణల మీద కానీ లేకపోతే ప్రజల నుంచి వస్తున్న వినతి పత్రాల మీద కానీ మొత్తానికి ఈ సమస్యకు ఏదో ఒక చిరకాల పరిష్కారం అనేది ఇవ్వాలి అన్న ఆలోచనలో ముఖ్యంగా పంచగ్రామాల సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించాలి. అది ఎప్పటి నుంచో కూడా దశాబ్దాల కాలంలో అక్కడ ఉన్న పెండింగ్ ఇష్యూ కాబట్టి దాని మీద ప్రధానంగా చర్చించాలి అన్న నేపథ్యంలో ఈ రోజు ప్రధానమైన భేటీ కానున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే విశాఖపట్నం జిల్లా నేతలంతా కూడా అంటే ఎమ్మెల్యేలు అలాగే ఇతర అధికారులు నేతలు అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సీఎంఓకి ఈ రోజు 11 గంటలకి సీఎంతో భేటీ అయిన తదుపరి వాళ్ళు ఇచ్చిన నివేదికలను బట్టి కేబినెట్ లో ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని అయితే మాత్రం తెలుస్తా ఉంది. దీని మీద విశాఖ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దశాబ్దాల కాలంలో తమ భూ సమస్యని పరిష్కరించుకోలేక ఎటువంటి సమస్యల్ని వాళ్ళు క్లియర్ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుక వస్తే కనుక ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదయోగ్యంగా ఉంటుంది అని చెప్పి కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఒక పరిష్కార వేదికనైతే అక్కడ ఇచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్ అనురాధ. ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ ను ప్రయోగించారు. NVS-02 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. ఇస్రో సెంచరీ ప్రయోగం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. ఇస్రో చైర్మన్ నారాయణ ఆధ్వర్యంలో తొలి ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోట షార్ కేంద్రంలో శాస్త్రవేత్తలు పరస్పరం ఆనందోత్సాహాలతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిఎస్ఎల్వి F-15 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్, షార్ డైరెక్టర్ రాజరాజన్ సైంటిస్టుల బృందాన్ని అభినందించారు. Launched at 106 degrees azimuth. Plus 40 seconds. GSLV core L-40 strap-ons thrusting simultaneously. Cumulative thrust is 7,535 kilonewtons. రాకెట్ ప్రయోగాల్లో స్వదేశీ ప్రయోగాలతో ఇస్రో సత్తా చాటిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పరిశోధనలకు ఊతమిచ్చిందని తెలిపారు. 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. NVS-02 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలందిస్తుందన్నారు. I am extremely happy to announce from the spaceport of ISRO that the first launch of this year 2025 has been successfully accomplished, with GSLV F-15 launch vehicle precisely injecting the navigation satellite NVS-02 in the required intended orbit. Mission is the 100th launch from our launch pads, which is very significant milestone of India. Our space program was conceived and started by visionary leader Professor Vikram Sarabhai and taken forward by generations of leaders. Couple of senior leaders are right now available in the VIP gallery. Till today, we have developed 6 generations of launch vehicles. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.